ఇవాళ ఒక ఫుడ్ మీకు చూపెడదాం అనుకుంటున్నాను. అదే తాటి రొట్టెలు అనమాట. అంటే తాటి రొట్టెలు, తాటి ఇడ్లీలు అలా వేసుకుంటారండి. బాబా ఈ లోపు మేక కూడా వచ్చింది, మటన్ కేసు వచ్చేమో దీన్ని. లక్ష్మి కొంచెం బాగా వేస్తుంది అనమాట, అందుకని రమ్మన్నాను కొంచెం వేసి పెట్టవా అని. దాన్ని చూసారా ఎంత పీస్ వచ్చిందో. అందుకే ఎవరినన్నా నూనె పెట్టుకోలేదనుకో, ఏంట్రా తాటి పీస్ వేసి తిరుగుతున్నావు జుట్టు అంటారు చూడు. పీస్ మరి ఇప్పుడు ఎన్ని కాయలు ఇవి? 4 కాయలు. చూసారా ఎంత వచ్చిందో, ఎంత 4 కాయల నుంచి వచ్చిన పీసం మొత్తం అదండి, తాటి పీసం. అమలాపురం అమ్మాయి అరిటెక్ పోయింది పదండి. ఇప్పుడు మొత్తం కొబ్బరి కూర వేస్తున్నామండి. ఇడ్లీ వేసాం కదా, ఆ రవ్వ వేసిన తర్వాత నేనే అది ఇప్పుడు మళ్ళీ కలపాలి. ఇది మా అమలాపురంలో కేకులు కట్ చేయడం మానేసి ఇలా తాటి రొట్టెలు కట్ చేసుకుని తినండి. రెడీ? హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? ఇవాళ ఒక ఫుడ్ మీకు చూపెడదాం అనుకుంటున్నాను. అంటే నేను మీకు తెలుసు కదా, గోదావరి సైడు కొన్ని వంటకాలు బాగా ఫేమస్ ఉంటాయి కదా. అంటే అదేంటంటే కేవలం గోదావరిలో మాత్రమే చేస్తారు అనేది, తర్వాత అందరూ చేసుకుంటారు కదండి. అంటే ఇది బాగా ఫేమస్ అనమాట. అలాంటి వంటల్లో మీకు చూపెడదాం అనుకుంటున్నాను ఇవాళ. అదే తాటి రొట్టెలు అనమాట. అంటే తాటి రొట్టెలు, తాటి ఇడ్లీలు అలా వేసుకుంటారండి. ఇది ఏంటంటే మనకి తాటికాయలు ఉంటాయి కదండి, చాలామంది తెలియదులే కానీ తాటికాయలు అంటారు. ఆ తాటికాయలని బాగా గుజ్జు తీసి చేస్తారనమాట. ఆ ప్రాసెస్ అంతానే సరదాగా చేసుకుందాం అనుకుంటున్నాను మేము. నేను తిని కనీసం 4-5 సంవత్సరాలు అయిందండి. ఎప్పుడో మా చెల్లి పెళ్ళికి ముందు తిన్నాం కానీ తర్వాత తినలేదనమాట. అందుకని చెప్పి దాన్ని తీసుకుందామని మొత్తం పొలం దగ్గర ఆ తాటి చెట్లు ఉంటాయి కదా. అంటే మాకేంటంటే ఎక్కడ చూసినానే కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి కదా, కానీ తాటి చెట్లు కొంత వెళ్ళాలి. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తాటికాయలు ఉండాలని కోరుకుంటున్నాను. కొంచెం అది బాగా ముగ్గు ఉండాలన్నమాట అండి. అది తెచ్చుకుని మనం చెయ్యాలి. ప్రాసెస్ అది మీకు చూపెడతానులే. సో కొంత దూరం వెళ్తారు, అక్కడ ఉంటాయి పొలాల్లోని, వెళ్ళి తాటికాయ తెచ్చుకుందామా, నడండి వెళ్తాం. మొత్తానికి ఇదేనండి, నేను చెప్తున్నాను కదా, తాటి చెట్టు అనమాట. చాలా కాయలు ఉన్నాయి. ఇప్పుడు మనం తాటికాయ తీద్దాం ఆకండా. బాబా ఈ లోపు మేక కూడా వచ్చింది, మటన్ కేసు వచ్చేమో దీన్ని. చాలా పాపం రా. సో తాడి చెట్టు దగ్గర, తాడి చెట్టు మాకు ఒక మంచి తాటికాయ ఇవ్వమ్మా. దా. That is one of the greatest catches of all time. సో ఇలాంటివి ఒక 4 తాటికాయలు తెద్దామండి మంచిగా. అబ్బా స్మెల్ ఎంత బాగుంది తెలుసండి, భలే వస్తుంది. ఇలాంటివి ఒక 4 కాయలు పెట్టుకుని ఇంటికి వెళ్దామా, పదండి. భలే దొరికినాయి రెండుని. బాగున్నాయండి మేడం గారు, బాగుంటాయండి. మరి మెత్తగా ఉన్నాయి కదా? మెత్తగా ఉన్నాయి, బాగుంటాయండి. బాగుంటాయి, మెత్తగా ఉన్నాయి, చక్కగా వస్తాయండి. బాగా ముగ్గు టేస్ట్ ఎక్కువ వస్తుందండి. టేస్ట్ లాగా ఉంటుంది, బాగుంటుందండి. ఏం మరి ఇంకా మళ్ళీ ఇంకో 2 తెచ్చుకోలేము, సరిగ్గా లేవేమో అనుకుంటున్నాను. పడతాయండి, కొంచెం ఎప్పటికి వెళ్ళి తెచ్చుకోవచ్చండి. తెద్దాం అయితే తర్వాత. అయితే సరిపోతాయి మనకి, సరిపోతాయండి. ఇవి సరిపోతాయి. పిండి ఎక్కువ పడుతుందండి, ఎక్కువ కాయలు ఉంటే మళ్ళీ ఎక్కువ వస్తుంది. అంత అక్కర్లేదు, కొంచెం సరిపోద్దులే. సరే అండి, ఇది బాగానే ఉన్నాయంటుంది లక్ష్మి. అంటే మాకు సరిగా ఇడు రాదనమాట. అంటే ఇంకా తెలుసు కదా, చెల్లెలకి పిల్లోడు అయ్యి లక్ష్మి కొంచెం బాగా వేస్తుంది అనమాట. అందుకని రమ్మన్నాను కొంచెం వేసి పెట్టవా అని. సో వచ్చింది, ఎలా చేస్తుంది ఏంటో చూపెడదాం అయితే మా వాళ్ళకి. చూపిద్దామండి, పద పట్టుకొచ్చామండి. ఇప్పుడేనే ఈ పైన ముచ్చుకులని లాగేయింది, ఇది తీసేయాలి ఫస్ట్. తీసేయాలండి, అది తీయకపోతే మళ్ళీ తొక్క రాదు కదండి. చాలా సంవత్సరాలు అయిందని బాబు ఇలా కాయం చూసి. బెలే వచ్చింది. కొబ్బరి వేసుకోవాలండి, బెల్లం వేసుకోవాలి. కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుందండి బాగా. అందుకే ఇడ్లీలో వస్తుందా? ఈ పీసంలో ఏదో కలపాలి. అయితే తీసే మొదలెట్టే ఎలా చేస్తా చూస్తాను. ఇలా ఉండవే కదా. ఇది వరకే మా నాన్నమ్మ చేసేదండి ఇవి తాటి రొట్టెలు అని చెప్పి. మేము సమ్మర్ సెలవులకి వెళ్ళి వాళ్ళు వేసవకాలం వెళ్ళినప్పుడు నాన్నమ్మ అత్తమావని ఇది మాత్రం కంపల్సరీ తీసాను, ఇంత రొట్టెలాగా వేసేది. ఇంకా తర్వాత ఇంత పెద్ద ప్రాసెస్ కదండి, స్లోగా ఎత్తేసారు మన వాళ్ళు. నన్ను నలపలే. దాన్ని చూసారా ఎంత పీస్ వచ్చిందో. అందుకే ఎవరినన్నా నూనె పెట్టుకోలేదనుకో, ఏంట్రా తాటి పీసులో వేసి తిరుగుతున్నావు జుట్టు అంటారు చూడు. దేనికి వేయచ్చురా, దేనికైనా పర్లేదా? దీనికి వేసి పెద్దది వస్తుంది, పెద్దనికే. ఇంక ఇలా పట్టుకుని మంచిగా వెళ్ళి అనుకోవాలన్నమాట. శుభ్రంగా అదంతా వచ్చేస్తుంది మనకి. అంటే ఇది వరకే ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అది వండి పంపించేవారండి. పంపించడానికి ఇంట్లో చేసేవాళ్ళం కాదు. ఇంకొప్పుడు లేదు, మన వాళ్ళకి చూపించాలి ఇది ఎలా చేస్తారో, గోదావరి సైడ్ ఇది బాగా మంచిగా ఉంటుందని చెప్పి. ఇది ఎప్పుడు మనకి వేసవకాలంలోనేనా? వేసవకాలంలో ఉంటుందండి, ఇంకొత్తప్పుడు ఏమో ఉండదండి. ఉత్తప్పుడు ఉండదా? దొరకవండి, ఇప్పుడే దొరుకుతాయండి. కొబ్బరికాయలాగా ప్రతి సీజన్ ఉండదు ఇది. చూసారా పేసం ఎలా వస్తుంది, దాన్ని స్పూన్ వేసుకుని వేసేయాలనిపిస్తుంది నాకు. అంటే స్మెల్ చంపేస్తుంది అనమాట ఇది. జెస్సీ నువ్వు కూడా చేస్తావేంట్రా?
ఇలాగే ఎక్కువ మనకి టేస్ట్ రావాలంటే అండి కొబ్బరి ఎక్కువ వేసుకుని బెల్లం ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ వస్తుంది. తీగా ఉంటుంది అప్పుడు. తీగానే ఉంటుందండి, కానీ ఇంకా వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ వస్తుంది. షుగర్ వేయమే, బెల్లం వేయాలి. బెల్లం వేయాలండి, బెల్లం వేస్తేనే వస్తుంది. పాకం పట్టాలా ఉత్తి పౌడర్ ఇందులో పౌడర్ మామూలుగా నూక వేసేసండి, ఇవన్నీ కలిపేసి వేసేసుకోవడం. కంగారు ఎందుకు, మీకు కూడా చూపెడదాము. ఎవరన్నా సరే ట్రై చేసుకున్నట్టు ఇంట్లో చూసండి ఫ్రెష్గానే ఇప్పుడే చెట్టు దగ్గర 4 దొరికినాయి అనమాట మాకు. అక్కడ ఆ 4 తెచ్చి చేస్తున్నాము. ఇంక ఇందులో మనకి అంత ఆర్గానిక్ కదండి, అంటే అంత హెల్దీ. తాటికాయలు కానీ బెల్లం కానీ నూనె కానీ అంతా మంచిది. బాబా లక్ష్మి దీంతో తెస్తున్నాను కదండి, ఇది అంత లేదు చిన్నదని చూసారా ఎలా వచ్చిందో. పీసులు టెంకలు అయిపోతున్నాయి కానీ బాబు చిన్నదంతా తెస్తుంది కదా, అందుకని చెప్పి అత్త ఒక డబ్బా అట్టుకొచ్చింది. ఎవరైనా సరే ఇలా తీసుకునేది లేదనుకో డబ్బా తెచ్చి డబ్బాకేసి రుద్దేస్తే కాకపోతే కొంత పీస్ వస్తుంది. తర్వాత ఎలాగో మనం పీస్ అయ్యి తీసుకుని మంచిగా చేసుకోవాలి. బట్ డబ్బా ఎలాగ ఉపయోగపడుతుంది చూసారా. నేను చూస్తుంటే ఇంకా నేను తినకుండా ఆగలేను కాబట్టి ఇప్పుడు కొంత ఎట్టమంటాను అనమాట. ఇప్పుడు చేతులు ఎడతారు కొంత ఎట్టేస్తే అలాగా. చూసారా ఎలా ఉందా, ఎంత మెత్తగా వచ్చిందో. అయ్యో ఇది ఎలా ఉంది తెలుసా, తాడి చేప ఉంటుంది. తాడి చేపలాగా ఉంది. తాడి చేప మరి తాడి చేప ఇంకా కష్టమేమనే ఎండాలి బాబోయ్, ఎండాలి మళ్ళీ అది చేయాలి. అది ఇంకోటి ఉంటుంది తాడి చేప అని ఉంటుంది. అదేంటంటే నేను ఇలా పేసం చేస్తారు కదా అట్టకి నా ఇది కూడా నానమ్మ దగ్గరే చూసానులే. మా అమ్మ ఇప్పుడు ఏం చేసేది కదా, నానమ్మ మాత్రం చాటగా వేస్తుందండి. దాన్ని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఇంకోటి తీసి మళ్ళీ లేయర్లు రాస్తారు. అలాగే ఎంత ఎత్తు వచ్చేదాకా ఎండబెడుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి ఇంత ముక్కలట్టుకు వెళ్తాం అనమాట. దాన్ని లేయర్ తీసుకుని తినేవాళ్ళము. పొరల కింద తీసుకుని పొరలాగా వస్తాయా. ఇప్పుడు దొరకట్లేదు తాడి చేప. మా ఊడి తంట దొరికిందంటే మా డాడీ అవి తెప్పింతాను, అవి చూపించాలండి. ముందు డబ్బాలు తీసిన కదా అత్త, అందులోనే కొంచెం వేసిలా ఉంటాయి పీసులాగానే. అది పోవాలంటే నీకు ఇలా నెట్ ఉందనుకో, ఈ నెట్ ఎక్కలు ఏదన్నా క్లాత్ మంచి దిక్కకుండా ఉండి ఏదన్నా క్లాత్ ఉందనుకో అందులో ఇలా పిండేమనుకో, అబ్బా చీర ఎలా అవుతుందా. కొంత పక్కలాగే ఓహో బిందులు వేసి ఉంటే ఆల్రెడీ అందుకే అసలు పీసు ఉన్నట్టు కనబట్టలేదు అనుకుంటున్నాను. సన్న పీస్ ఉంటుంది. పీసు ఉందిలే మరి అత్త మామూలుది కాదు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, ఏంటి మొత్తం అయిపోయిన దానికి మళ్ళీ ఆతారు ఎందుకండి. అందులో చూపించాలంటే పీస్ అందులో వచ్చిందండి. ఇంకొక చిట్కా అంటే ఏంటంటేనండి, ఇలాగంట రోజు ఒక్కొక్క తాటి పీసం కానీ తింటేనంటే తాటి పీసంలా కలర్ వచ్చేస్తారని చెప్పేసి అది ప్రతిరోజు అటు తినేయండి. అవునా నిజమా? ఇప్పుడు ఎన్ని పడేయడమైనా వేస్ట్ గానే పాతుకుంటారండి, తేగలు వస్తాయి. అవి మళ్ళీ పాతే మట్టిలో పెట్టి పాతే అండి మొక్కలు వచ్చి తేగలు వస్తాయండి. తేగలు వస్తే మళ్ళీ తినొచ్చండి. తేగలు కాచుకుని తంపడేసుకుని అయ్యి మరి కాయని కొడతారు. పువ్వులు అవుతుంది తాటి పూలు అయ్యండి ముంజండి, బుర్ర గుంజండి. బుర్ర గుంజు ఇవి అయిపోయిన తర్వాత తేగలు అయిపోయిన తర్వాత బుర్రలు కొట్టుకునండి గుంజు వస్తుంది అందులో. అప్పుడు గుంజు తీసుకుని పచ్చి రోజులు వేసుకుని వండుకొచ్చండి. ఆ గుంజు కూడా కూర వండుతారా మామూలుగా తింటాం తెలుసు కానీ పచ్చి రోజులు వేసుకుని వండుకొచ్చండి. బాగానే ఉంది అయితేనే. ఫస్ట్ ఏమో ముంజులు అసలు వాటర్ ముంజులు భలే ఉంటాయిలే. దాని తర్వాత చూసారంటే ఒక తాటికాయలో ఎన్ని ఉన్నాయో ముంజులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, తేగలు ఉన్నాయి. తేగలు కూడా ఈ మధ్య మనం తిన్నాంలే తేగలు. డాలస్లో ఎవరో ఇచ్చారా బాబు తేగలు తిన్న తర్వాత. ఇప్పుడు ఎన్ని కాయలు ఇవి? 4 అండి. 4 కాయలు చూసారా ఎంత వచ్చిందో ఎంత. ఇప్పుడు ఏంటి కేజీ ఏంటి తెమ్మందమ్మా? కేజీ బెల్లం అండి, ఇందులో కేజీ కొబ్బరికాయలండి. ఓకే 4 కాయలకి కేజీ బెల్లం అండి, 2 కొబ్బరికాయలు అంటే 4 చెప్పులు అంత పట్టేద్దా బాబు. కొబ్బరి అప్పుడైతే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది. టేస్ట్ వస్తుందా? 4 కాయల నుంచి వచ్చిన పీసం మొత్తం అదండి తాటి పీసం. అమెరికాలో అమలాపురం అమ్మాయి బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. సరే ఇంకా మొదలెడదామా తెచ్చుకుని. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చామండి. కొబ్బరికాయ కొడదామా? వద్దులే ఇదిగో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కొబ్బరికాయ కొట్టడం రావట్లే కానీ నీళ్ళు మాత్రం భలే ఉంటాయి కదా. నీళ్ళు తాదని
కొబ్బరికాయ నీళ్ళు. నేను అరిటాక్ వస్తున్నాను, మీరేం చేస్తున్నారు? అయ్య బాబోయ్ కోడిపిల్ల. చూడండి అయ్య బాబోయ్ మంచి అరిటాక్ కోయాను. అమలాపురం అమ్మాయి అరిటాక్ కోయింది. పదండి. ఫుడ్ అంట చిక్స్ వేసేసారు. ఇంక చాలు, ఇంక వద్దు. అవి చాలు, ఇంక తిన్నవి. అవి తింటే చూడండి అలాగా. అవన్నీ ఎక్కువే, ఇంకా స్లోగా తింటా. అరేనా ఇటు కూర్చోదా, ఇలా కూర్చో. గుడ్ బాయ్. చూసారా, మేము అరిటాక్ కోయడానికి వెళ్ళాము. ఈలోపు మనవరాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి కోడి పిల్లలు అట్టుకొచ్చారండి. అరుణ్ hold up your hands. Can I have one? Put in your hand. Put in your hand. I want the pink one. Buy one the mom. Oh, the apple. Apple. ఇప్పుడు ఎవరిది వైట్ ఎవరిది? నీకే. నీకు లేల్లో అరే నీకు లేల్లో అలా నొక్కడం చచ్చిపోతున్నా. అలా కదిగేలా పట్టుకోలేలా. ఓకే చాలు చాలే. మెల్లిగా మెల్లిగా బెల్లం అండి. ఎంత బెల్లం వేసావరా? కేజీయా? అర కేజీ వేసాను. అర కేజీయా? అర కేజీ బెల్లం వేసేస్తున్నా మొత్తమే. వేసి అంటే నేను కూడా నేర్చుకుంటే చేసేద్దాం అనుకుంటాను, కానీ అక్కడెక్కడ కుదురుతుందండి అంత. మనకి డాలస్ తాటికాయలు తీసి, నాకు తెలిసి వీడియో అయిన తర్వాత అక్కడ తాటి పీసాలు అమ్మడం మొదలెట్టేస్తారేమో. అంతేనా? కొబ్బరికాయ కలిపిడమేనా? ఓకే. నాకైతే బాగానే ఉంది లక్ష్మి. నువ్వు చూస్తావు సరే? చూడండి మేడం గారు, సరిపోయిందండి. నాకు తెలిసిపోతుంది కదండి. చూస్తేనే తెలిసిపోతుందా నీకు? అన్ని కొట్టి అని చూసాం కదండి, తెలిసిపోతుందండి మేడం గారు. అది మనం మామూలుగా వండే 4 సార్లు రాసి అన్నీ అనుకుంటే కానీ మనకు రథాలు చూసారా కంటితో చూసి తెలిసిపోతుందంట. అది లక్ష్మి, అలాగ ఉండాలి వంటలు. ఇంక మొదలెట్టు. ఇప్పుడు మొత్తం కొబ్బరి కూర వేస్తున్నామండి. ఇడ్లీ వేసాం కదా, ఆ రవ్వ వేసిన తర్వాత నేనే అది ఇప్పుడు మళ్ళీ కలపాలి. ఇది కుక్కర్ అట్టేస్తాం కదండి, అంటే మన రొట్టెలాగా వేసుకోవడానికి. ఇంతకుముందు అయితే వేరే కాల్చేవారు కదా, ఇప్పుడు మన కుక్కర్లు ఉన్నాయి కదా, అందులోని ఇలాగ అరిటాకి వేసేస్తాం అన్నమాట మొత్తం. సో ఇలా కుక్కర్లో ఆకేసేసి ఇందులో ఇది వేస్తాం అనమాట మొత్తం రొట్టె కోసం. ఆ ఆకులతోని అంటే మనకి అరిటాకు లోపల చాలా ఉడుకుతుందంట. అంతే లక్ష్మి. దేనికి వేస్తారు? ఆకులు వేసండి. ఆకుల మీద అది వేస్తే దానిపైన మళ్ళీ ఆకులు వేసి మూత పెట్టేసి పెట్టేయడం. మళ్ళీ దాని మీద ఆకులు వేయాలా? అది నేను మాత్రం ఇడ్లీలకి వేసుకుంటున్నానండి. అంటే నీ రొట్టెది పైన కొంచెం మాడతాను అలా వస్తుంది కదా, అది పీక్కుని తినడం కన్నా ఇది కొంచెం ఈజీగా ఉంటుందని కొంచెం ఇడ్లీలు కూడా పెడుతున్నాను. అంటే ఇంకో మా పిల్లలు అయితే తింటారేమో. రొట్టె కానీ కాలింది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, అందుకని కొంచెం ఒకటేమో రొట్టె వేస్తున్నాము ఇలాగనమాట. మీకు వచ్చిన తర్వాత మళ్ళీ వంట అయిన తర్వాత కూడా చూపెడతాము, అంటే తీసేకి ఎలా వస్తుంది ఏంటని. నేను ఇలాగ ఇడ్లీలు పెడుతున్నాను. మొత్తం ఇలాగా ఇడ్లీలాగా వేసుకోవాలండి. మనకి ఉబ్బు గారండి, మరి చెన్నై కాకుండా తినండి ఇలాగా. కొంచెం బలి పెట్టేస్తుంది నాకు.
ఇప్పుడు నొక్కుకోవడానికి ఇది ఉంది. ఈ మాత్రం ఉండా ఇంకెలా రావాలి మంచిగానే. సరిపోద్ది లక్ష్మి చూడు. సరిపోద్దండి, సరిపోద్ది. సరిపోతాయండి. కదా? పెట్టండి. చాలే మళ్ళీ ఉడకదండి. మళ్ళీ ఉడకపోతుందని బతకనే ఎవరు మేడం. సరిగ్గా రాలేదనుకో మా అమ్మ చంపేద్ది ఇప్పుడు. అందుకే బాబు లక్ష్మి కంగారు పడుతుంది. బాబోయ్ సరిగ్గా ఏంటండి బాబు మీరు అడదడ్డంగా కలిపి మీ వల్ల అది పోయింది అనుకో. నేను చెప్తాలే మా అమ్మకి నేనే సరిగ్గా కలపలేదు, నేనే వేయలేదు అని చెప్పి. దీనిపైన మంచిగానే కొత్తిమీరలో ఎన్ని చల్లుకోక్కర్లేదా? ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? ఏమరో ఏమక్కర్లేదండి. మాకు ఏ వంట చేసిన పైన కొత్తిమీరలు కరివేపాకులు ఇట్టుకుని ఇవి కొన్ని మనకి ఇలా గారెలు వేస్తారు చూడు, వేసుకుంటారు. అవి కూడా ఉంటాయి కదా. ఏమంటే అతనండి గారెలు, ఏమంటే అతనండి వాటితోనే గారెలు వేసి ఎత్తానండి. వీటితోనే చూద్దాం ఉండి అమ్మ ఏమంటుంది దాన్ని బట్టి. ఇందాక మొత్తం పెద్దగా అయిపోయింది కదండి. మధ్యలో ఎలాగా గ్లాస్ అనమాట సర్దతుంది చూడే. ఎందుకు అలాగా ఉడుకుతుందనా? మధ్యలో ఉడుకుతుంది అనేసి అండి గ్లాస్ పెట్టుకుంటే నీళ్లు మరిగి కొలిగి ఆ వేడికి లోనది లాగుతుందండి గట్టి. ఇందులో నీళ్ళు వేస్తాం ఇది అందులో నీళ్ళు వేసాను, నీళ్ళు మరిగి కొలిగి లోన కాలుతుంది కదండి. మధ్యలో ఉడకదండి. దానివల్ల ఈ నీళ్ళు పెడితే ఉడుకుతాయండి. వేడి వల్ల ఉడుకు లాక్కుని ఆవిరిలో ఉడికినట్టే అంతే. తర్వాత ఇలాగా పైన అరటకేసేయాలి. మొత్తం కప్పిలే విజిల్ పెడతామా? పెట్టం కదా. గారెల కోసం అండి ఇవి తాటి గారెలు అంటారు. రెడీ చేస్తున్నాము. ఒక నూనెలో వేసి తీసిన చూపెడతాను మీకు. 1 hour later. సో ఇడ్లీలో వేయడం అయిపోయిందండి. చిన్న సెగ మీద అలా వండేసాం అనమాట. తీసుకొచ్చి మొత్తం ఇడ్లీలు ఆకులో పెట్టి ఇడ్లీలు గారెలు వేసాం కొన్ని. ఆ గారెలు ఈ రొట్టి అంతా చూపెడతాను. ఫస్ట్ ఒక 3 ఇలా పెట్టుకున్నాము. తర్వాత గారెలు వేసామండి అన్నీ తీసి. చూరా బుల్లి బుల్లి గారెలు. ఇవి తాటిగారెలు అనమాట. కొంతమంది తాటి బూర్లు అని కూడా అంటారు. తాటిగారెలు. ఇప్పుడు అసలైన రొట్టి తీద్దాం మనం ఇందాక మొత్తానికి ఆకులు అవి వేసి చేసాం కదండి. ఇది ఇప్పుడు తీసేయడమేనా ఆకులు? ఇది ఇది ఇలా కాలాలన్నమాట అండి. ఇలా మంచిగానే చూసారా దోర ఇలా కాలు వచ్చింది కదా. ఇప్పుడు మంచిగా ముక్కలు కోసేసుకుని ఆ ముక్క తింటే అదిరిపోద్ది. మరి చాకు ఇవ్వండి. ఇది మా అమలాపురంలో కేకులు కట్ చేయడం మానేసి ఇలా తాటి రొట్టెలు కట్ చేసుకుని తినండి. రెడీ? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అబ్బా అన్న ఒక స్వీటు కరెక్ట్గా సరిపోయిందండి. సూపర్ ఉంది. చాలా బాగా వచ్చిందండి. అబ్బా ఫ్రెష్గా మన చేతులతో చేసిన చాలా చాలా బాగుందండి. మీరు ఎంతమంది తయారు చేసుకున్నారు ఈ సమ్మర్కి? ఎంతమందికి ఇష్టం మన గోదావరి వాళ్ళకి? కామెంట్ చేయండి. నేను తింటా, ఎంజాయ్ చేస్తాను. ఇది ఇవాళ మన తాటి రొట్టి, తాటి ఇడ్లీ, తాటి గారెలు. ఉంటానండి. బాయ్ బాయ్.